బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 37 మంది రాజ్యసభ ఎంపీల పదవీకాలం పూర్తి కానుండగా ఆయా స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 26 నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 5 వరకు నామినేషన్ల స్వీకరణ, 6 నామినేషన్ల పరిశీలన, మార్చి 9 వరకు నామినేషన్ల విత్ డ్రా జరగనున్నాయి. మార్చి 16 ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మార్చి 20వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలు ముగియనున్నాయి. ఏప్రిల్ 9వ తేదీతో తెలంగాణ ఎంపీలైన కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి పదవీకాలం పూర్తి కానున్నాయి. ఆ 2 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 37 మంది రాజ్యసభ ఎంపీల పదవీకాలం పూర్తి కానుండగా ఆయా స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 5 వరకు నామినేషన్ల స్వీకరణ, 6 నామినేషన్ల పరిశీలన, మార్చి 9 వరకు నామినేషన్ల విత్ డ్రా జరగనున్నాయి. మార్చి 16 ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మార్చి 20వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలు ముగియనున్నాయి. ఏప్రిల్ 9వ తేదీలో తెలంగాణ ఎంపీలైన కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి పదవీకాలం పూర్తి కానున్నాయి. ఆ 2 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది.